టూరిస్టులు వచ్చారు. పద పద. స్వాగతం సుస్వాగతం. రండి, దయచేయండి. ఈ కొండవీటి దుర్గం చరిత్ర వివరంగా చెబుతాడు ఈ గైడు గంగాజలం. ఓన్లీ 15 రూపీస్. సరేనయ్య ఓల్డ్ మ్యాన్, ఇక్కడ రాజు అని ఒక యంగ్ గైడ్ ఉండాలి. ఎక్కడ? రాధా పూజ. మేమిద్దరం మా వాళ్ళు. ఇక్కడ నెంబర్ 1 గైడ్లం మేమే. చూడమ్మా, నేను ఫోటోలు కూడా తీస్తాను. రెడీ స్టడీ. గైడ్ రాజు ఎంగప్ప. రాజు కిదర్ హై? వెరీ రాజు. రాజు 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 అందరికీ రాజే కావాలి. మరి మేమేమైపోవాలి? జై భజరంగ బలి. స్వామి, ఈ రోజు నా సంపాదనలో నీ వాటా నీకు ఇచ్చేసాను. ప్రతిరోజు దేవుడికి డబ్బిస్తున్నావు ఎందుకు రాజు? ఆయన పేద మనిషా? కాదు పండు, ఆయన పేద మనిషి కాదు, పేదల మనిషి. కష్టాల్లో ఉన్న పేదవాళ్ళని ఆదుకునే దేవుడు. పదండమ్మా. ఓకే. కమాన్ బుజ్జి, కమాన్ జంప్. స్కూల్ బెల్ కొట్టారు, త్వరగా వెళ్ళండి. సాయంత్రం వచ్చేదాకా మీరు బయలుదేరకండి. కూర్చోమ్మా, ఎండ ఎక్కువ ఉంది, బయట తిరగద్దు. పండు, బుజ్జి జాగ్రత్త. రోడ్డు మీద రాకండి, కార్లు ఏవో వస్తుంటాయి. రోజు ఆ పిల్లలకి ఈ జాగ్రత్తలన్నీ ఇలాగే చెప్తూ ఉంటావు. నిజంగా ఆ పిల్లలు చాలా అదృష్టవంతులు. దిక్కు మొక్కు లేని ఆ అనాథలకి నీ అండ దొరికింది. నాకు వాళ్ళు, వాళ్ళకి నేను. మాకు ఇంకెవరున్నారు మేడం? ఓ అనాథకు మరో అనాథ తోడు. వస్తా మేడం. అలాగే రాజు. నమస్తే అన్న. నమస్తే అన్న. మీకోసం ఎవరో విజిటర్స్ వచ్చారు. నమస్తే అన్న. అలాగే. అన్నా, నేను చెప్పిన చలపతి గారు ఈయనే. నేను బారు పెట్టుకుందాం అనుకున్న చోట ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. దాన్ని పీకించేయాలి. ఆహా, డబ్బు తెచ్చాడా? ఇదిగో అడ్వాన్స్ 1,00,000. సరే దాసు, ఇలారా. చూసావా చలపతి, అన్న జైల్లో ఉండి కూడా నీ పని ఎలా చకచకలాడిస్తున్నాడో. రాత్రికి ఆ విగ్రహం లేపించేయి, ఊరి బయట పెట్టించేయి. పొద్దున కల్లా కుర్రోడికి పునకం తెప్పించేయి. ఊర్లో పాపాలు ఎక్కువయ్యాయని, ఆ దేవుడు ఊరి బయటికి వెళ్లి వెలిసాడని చెప్పించేయి. సరే అన్న. మూర్ఖులారా, ఇదేమిటి గురు, మనకి మంద ఎక్కువైందా లేకపోతే ఇక్కడ ఆంజనేయుల మంద ఎక్కువైందా? సుంఠలారా, ఏది ఎవరికి ఎక్కువైనదో నేను తేల్చదను. ఇచ్చటకు రమ్ము. ఏడ్చుకుందాం పదండ్రా. జై శ్రీరామ్.
ఎలా ఉంది? సారీ, పెద్ద దెబ్బే తగిలింది రాజు. వెన్నెముక బాగా దెబ్బతింది. మేము ఆపరేషన్ చేసి డిస్క్ సెట్ చేశాం. అయినా ఆ పిల్ల కాళ్ళకి స్పర్శ రాకపోవచ్చు. మెడికల్ గా మా చేతనని ప్రయత్నం మేము చేశాం. పాపం ఆ పిల్లకి జీవితాంతం ఖర్చు మీద ఆధారపడాలి. పండు ఇక మాతో పాటు ఆడుకోలేదా రాజు? పండు కుంటిదైపోయిందా రాజు? లేదురా బాబీ, పండు మళ్ళీ నడవగలదు, మనతో పాటు పరిగెత్తగలదు. ఏ పాపం ఎరుగని దీపం లాంటి పండుకి చెడు జరగదు పుచ్చి. మనం నమ్ముకున్న ఆంజనేయ స్వామి మనకు అన్యాయం చేసే సాహసం చేయలేడు కూడా. స్వామి ఆంజనేయ, ఏ తల్లి కన్నబిడ్డలో అనాథలు నా ఇంటి దీపాలై పెరుగుతున్నారు. వాళ్ళలో ఏ ఒక్కరి కంటనీరు చూసినా నేను సహించలేను స్వామి. నువ్వు సంజీవిని తెచ్చి లక్ష్మణుడు ప్రాణం కాపాడిన మాట కథ కాకపోతే నా పండును కాపాడు. నా చిట్టి తల్లి ముఖంలో తిరిగి నవ్వు చూడాలి నేను. ఆ భారం నీదే. అవసరమైతే ముల్లోకాలు కదిలించు, ఆ స్వర్గాన్ని నేల మీద కదించు. నారాయణ నారాయణ. త్రిలోక సంచారులకు అభివాదములు. శుభమస్తు. నారద, ఏమిటి విశేషములు? దేవేంద్ర, అతిలోక సుందరి నీ ముద్దుల కూతురు ఇంద్రజ నీ దర్శనార్థమై ఏతించుతున్నది. నీ రాకకు కారణం? జనక, నాదొక చిన్న కోరిక. చెప్పు తల్లి. ఇష్టసకులతో కూడి భూలోక విహారము చేయవలనని. భూలోక విహారమ? ఏమున్నదచ్చట? పారిజాతములా, నందనవనములా? అంతకు మించిన అందాలున్నవని తెలియవచ్చినది జనక. హిమశిఖరములట, సుమవనములట, సరస్సులట, సరోజములట, జలపాతములట, జలకములట, సాక్షాత్తు పరమశివుడు తపమాచరించిన కైలాసగిరి ప్రాంతము అత్యంత సుందరమట. అచ్చటగల మానస సరోవరము, ఆహా, చూచుటకు మీకున్న 1000 కనులు చాలవట. అది దర్శించవల్లని నా మనసు ఉవ్విళ్ళూర్చున్నది. మానస సరోవర సందర్శనాపేక్ష నీకు కలిగిన యోచన, లేక ఈ కలహభోజనుడి ఆలోచన? నారాయణ సహస్రలోచన, ఎంత మాట! గత కాలమున కలహభోజనుడు నామము నా ఎడల సార్థకమైనను, ప్రస్తుత కాలమున నిష్కారణముగా కలహము రేపు భూలోకవాసుల ముందు నా విద్య పాటిది. ఆహా, మరల ఏదైనా లోక కళ్యాణమునకు తలపెట్టి తిరేమోనని. జనక, అకారణముగా నారదమునింద్రులపై నిందలేలా? ఇది నా దందమును ఉదయించిన కోరికే. అనుమతినిచ్చిన క్షేమముగా పోయిరము. కళ్యాణమస్తు. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. స్వామి, ఏమిటి మీరు అనేది? నిజం నాయన. ఆంగ్ల వైద్యం నయం చేయలేని దీర్ఘరోగాలను ఆయుర్వేదం చక్కబరిచిన దృష్టాంతాలు మనకెన్నో ఉన్నాయి. స్వామి, నా మొర విని ఆ వాయుపుత్రుడు ఈ ఆయుర్వేద వైద్యుడిని నా దగ్గరికి పంపించాడు అనుకుంటాను. చెప్పండి స్వామి, మా పండు తిరిగి మామూలు మనిషి కావడానికి నన్నేం చేయమంటారో చెప్పండి. ఆయుర్వేద వైద్య గ్రంథకర్త చరకుడు రాసిన చరక సంహితం అనే గ్రంథంలో ఈ వెన్నుముకకి సంబంధించిన వైద్యం రాసింది నాయన. శుభం భావుకం అనే మూలికని తెచ్చి దాని తైలంతో 1 మండలం రోజులు మర్దనం చేస్తే తప్పకుండా గుణం కనిపిస్తుంది. స్వామి, ఆ మూలిక ఎక్కడ దొరుకుతుంది? హిమాలయాల్లోని కైలాస శిఖర ప్రాంతంలో ఉన్న మానస సరోవరం పరిసరాల్లో మాత్రమే ఆ శుభం భావుక లతలు కనిపిస్తాయి. వాటిని ఎలా గుర్తించడం? అవి స్వయం ప్రకాశాలు. అంటే ఆ లతలు దివ్య తేజస్సును, చిక్కటి వెలుగును వెదజల్లుతూ ఉంటాయి. స్వామి, మీ రుణం తీర్చుకోలేను. వెంటనే ఈ క్షణమే నేను మానస సరోవరం బయలుదేరతాను. చూడు బాబు, అది ప్రాణాపాయకరమైన ప్రయాణం.
దుస్సాధ్యం. నా ప్రాణానికి ప్రాణం నా పండు. తన ప్రాణం కంటే నా ప్రాణం నాకు విలువైనది కాదు స్వామి. ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా నా జీవితాన్ని పణంగా పెట్టైనా సరే ఆ మూలికను సాధిస్తాను. మామా ఏమిట్రా అడావుడి? చెప్తా, కళ్ళు పోయండి, నోరు తెరవండి. స్వీట్ స్వీట్ న్యూస్ తెచ్చారు కాబట్టి. ఏమిటది? మన రాజుగారి దగ్గర ఉన్న పండు కాలు విరిగిందంట. ఎవడో తలకమాసినోడు వచ్చి హిమాలయ పర్వతాల్లో ఉన్న మానస సరోవరం నుంచి మూలికలు తెచ్చి కాలికి రుద్దితే కాలు నయమైపోతుందని అన్నారంట. అందుకని మన రాజుగాడు మంచు కొండల్లోకి పడిపోయాడు. మటార్ హిమాలయాల్లో ఉన్న మానసరోవరానికి వెళ్ళడం అంటే మాట్లా అక్కడ చలిలో మంచులో కూరుకుపోతాడు, గంట కట్టుకుపోతాడు. అయితే రేపటి నుంచి ఊరికి మనం మాత్రమే గైడ్లో ఉన్నామా? పండు, మన రాజు ఇంకా తిరిగి రాడా? రండి, మనం వెళ్ళి రాజు క్షేమంగా తిరిగి రావాలని ఆంజనేయ స్వామి దగ్గర వేడుకుందాం. రండి. అద్భుతం, అతి సుందరం, సుమనోహరం, సుగంధ భరితం. ఈ ప్రకృతి రమణీయత నన్ను మైమరిపింపచేయుచున్నది. అపూర్వమైన గంధర్వ గానమేదో నా మదిలో మొదలుగుచున్నది. కటకట మానవుడే. ఇంద్రజ, అతను మనల్ని చూచిన ఎడలా ఏమొగను వేల్పులను సామాన్య మానవుడు చూడలేడే. దృశ్యము కనిపించదు, ధ్వని వినిపించదు. నోళ్ళు తెరవండి. ఏంటి హార్ట్? నాకు అది నీకిచ్చే హార్ట్ కాదు బిడ్డ, నేనిస్తా. ఈ హార్ట్ దేనికి మావా? రాజుగాడు రాడనుకున్నామా? అనుకున్నాం. వాడు వచ్చేసాడు, మూలికలు తెచ్చేశాడు. ఆ తలకు మాసిన వాడు వైద్యం మొదలెట్టేశాడు.
అంగుళీయకము నా అంగుళీయకం కనబడటలేదే. అంగుళీకము జారవిడ్చుకుంటువా ఇంద్రజ? కటకట స్వర్గలోక ప్రవేశం అసాధ్యం కదా. నారద, ఆమెకు స్వర్గద్వార ప్రవేశము నిషేధమా? ఇంద్రజ మదీయ పుత్రికారత్నం. ఇంద్రునికి ఒక న్యాయము, చంద్రునికి ఒక న్యాయము. నారాయణ సురకులపతి బృహస్పతి తమ నేతృత్వమున ధర్మము 4 పాదముల. నారద, ఆగ్రహించకు దేవేంద్ర. నారదుడు చెప్పినది అక్షర సత్యం. అంగుళీకం లేని ఇంద్రజ స్వర్గమును అడుగుమోపుట అసాధ్యం. గురుదేవ, తమరే ఇట్లా అనతిచ్చినచో తప్పదు దేవేంద్ర. గురుదేవా, ఇది నా తప్పిదమే. ఒక మానవుడు ఉంగరము సంగ్రహించినాడని నా అనుమానం. తమరు అనుమతించినా పోయి వచ్చేదను. ఇంద్రజ, రానున్నది కార్తీక పౌర్ణమి. ఆలోగా నీవు అంగుళీకముతో రానిచో స్వర్గమున ప్రవేశము లేక దైవత్వమును కోల్పోయి శాశ్వతముగా మానవ కన్యవై అమంగళము ప్రతిహతముగాక. జనక, మీరు బాధపడవలదు. చిటికలో నేను భూలోకమునకేగి సొగసుతోనో సోయగముతోనో మాట చేతనో మాయ చేతనో ఆ మానవుని వద్ద నుంచి ఉంగరము సంగ్రహించుకుని వచ్చేదను. ఇంద్రజ, నీ రాకకై 1000 కన్నులతో నిరీక్షించుచుందును. ಮಂಜುನಾಥ ಮಂಜುನಾಥ, ನಮ್ಮ ಕನ್ನಡ ದೇಶದಲ್ಲಿ ಇಂತಾಗೋಗ ನೋಡಲ್ಲ ರಾಜಪ್ಪ. ಮುಚ್ಚು. ರಂಡಪ್ಪ ಗುಂಡಪ್ಪ, ನಾ ಹೇಳ್ತೀನಿ, ಇಲ್ಲಿ ಬನ್ರಿ ಬನ್ರಿ ಸ್ವಾಮಿ. ನಮ್ಮ ರಾಜಾವೇ ಪೆದ್ದರಾಣಿಕ್ಕಿ ನಾಟ್ಯ ಅಂದ್ರೆ ತುಂಬಾ ಇಷ್ಟ. ಹೌದಾ? ಹೌದು. ಏನಪ್ಪ ಶಬ್ದ? ನನಗೇನೋ ಭಯವಾಗಿದಪ್ಪ. ಭಯವಿಲ್ಲ ಗೀಯವಿಲ್ಲ ಸ್ವಾಮಿ. ಗುಂಡಪ್ಪ, ಗುಹ కదా రీసౌండ్ అప్ప. బని 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 స్వామి. చిన్నరాణి లఘుమాదేవికి సంగీత ಅಂದ್ರೆ సంగీత ಅಂದ್ರೆ ఎలా చెప్పండి, అదే చెవి కోసుకుంటుండ్రి. ನನಗೇನೋ ಭಯವಾಗಿದಪ್ಪ. ಭಯವಿಲ್ಲ ಗೀವಿಲ್ಲ ಅಪ್ಪ. ಅಷ್ಟೇನಾ? ಅಷ್ಟೇ. ಬನ್ನಿ ಸ್ವಾಮಿ, ಬನ್ನಿ ಬನ್ನಿ ಸ್ವಾಮಿ. ಇಲ್ಲೇ ಚಿನ್ನರ ಕುಮಾರ್ ಲಘುಮಾದೇವಿ ವಿಗ್ರಹ ಪ್ರತಿಷ್ಠ. ಏನೋ ಏನೋ ಅಯ್ಯೋ ಭೂತ ಭೂತ. గుండప్పరే, ఏం డబ్బులు గుండప్పరే? మానవా, మానవా, నిన్నే మానవా. మానవానా? పళ్ళు రాళ్ళు కొడతాం, జాగ్రత్త. వచ్చిన మంచి కన్నడ బేరణ పోగొట్టాం. ఇంతకీ ఏ డ్రామాలోంచి పారిపోయొచ్చావు బుల్లే? డ్రామానా? నీవు మాట్లాడినది ఏ భాష మానవా? డ్రామా అనగానేమి? డ్రామా అనగా నేమా? చెప్తా. ఇప్పుడు నువ్వు గ్రాంధిక భాష మాట్లాడుతూ ఆడుతున్నావే, దీన్నే డ్రామా అంటారు. వెళ్ళ వెళ్ళ, మీ డ్రామా కంపెనీ వాళ్ళ కోసం ఎంతగా వెతుకుతున్నారో ఏమిటో. వెళ్ళమ్మా. మానవా, బాబు, నేను సురకన్యను, కార్యార్థినై ఈ భూలోకమును అడిగిడినాను. సురకన్యువా? డ్రామా కంపెనీ బట్టలు వేసుకుని గిల్ట్ నగలు పెట్టుకునే వాళ్ళందరూ సురకన్యలే. మొహం చూడరా. వెళ్ళమ్మా, నువ్వు బయలుదేరు. మానవా, ఒక్క పరిని వామహస్తమును నాకు అందించి నన్ను ఆదుకనవా? ఏమిటి, నా ఎడంచే నీకు అందించాలా? ఏ, నా ఉంగరాలు దొబ్బేద్దామనా? ఓరి బాబోయ్, నువ్వు డ్రామా పిల్లవే అనుకున్నాను. దొంగ పిల్లవు కూడానా? వదిలేమ్మా, నన్ను వదిలే. మానవా, నా విన్నపమును మన్నించవా? అందించను. మానవా, నీ వామహస్తమును అందించవా? నా వల్ల కాదు, నన్ను వదిలే తల్లోయ్. పండు బుజ్జి, గుహలోకి ఓ పిచ్చి పిల్ల వచ్చింది, మనం పారిపోదాం రండి. కమన్ కమన్, ఇటు ఇటు ఇటు, కమన్.
సంబల్పూర్ రాణి పరారి. ఒరే మాలోకం సార్, ఇది చూసావా? సంబల్పూర్ రాణి ఒంటి మీద 50 లక్షలు ఖరీదు చేసే నగలతో ఎక్కడికో వెళ్ళిపోయిందిరా. ఐడియా సార్. ఆవిడే కనుక మనకు దొరికితే రాజుగారికి అప్పగించి ఓ 100 రూపాయలు బక్షీస్ కొట్టేయవచ్చు. ఆహా, ఏం బుర్రరా నీకు మాలోకం, ఎక్కడికో వెళ్ళిపోయావురా. అవును సార్, ప్రపంచపు అంచుల దాకా వెళ్ళిపోయాను సార్. అక్కడి నుంచి ఒక దూకు సముద్రంలో పడి చస్తావు చావట. 50 లక్షల రూపాయల నగలు ఒంటి మీద ఉంటే ఆ లక్షల గురించి ఆలోచించాలే గాని 100 రూపాయల పక్షి గురించి ఆలోచిస్తావరా పక్షి? ఒరే మాలోకం, ఆ రాణి గాని నాకు దొరికితే. సార్, సంబల్పూర్ రాణి సార్. నిజమేరా మాలోకం? అవును సార్, చాలా నగలు ఉన్నాయి. అవును సార్. పద, ఎస్ ఫాలో మీ. మానవా, ఓరి బాబోయ్, ఆగు మానవా. ఇంకా ఎక్కడికి ఇలా ఎగేసుకు వెంటబడి వస్తున్నావు? నీ వెంటే నేను ఉంటా మానవా. నీ వామహస్తమే నాకు అభయ హస్తము. వామహస్తం లేదు, దోమహస్తం లేదు. చంపేస్తున్నావు ఆ భాషతో. పోతా పో. మానవా, ఆ పిలుపు మానవా? మానలేను. నేను ఆగలేను. అది వద్దు, మీ డ్రామా లాగున్నారు, నీకోసం వస్తారు. చూడు 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 చూడు. ఏయ్, రండి, రండి, come on, come on, come on. మానవా, ఓహో మానవా, మానవా. ఫాలో మీ. ఎస్ సార్. వృద్ధ మానవా, నిన్నే వృద్ధ మానవా. నా పేరు వృద్ధ మానవుడు, గడ్డముక్కువాడు కాదు. గంగా జలం, గంగా జలం. ఈ మార్గమున ఒక మానవుడు 4 శిశువులు వెళ్లి ఉన్నారు. నీవు గాని వారిని కాంచితివా? ఆ మానస నివాసమెచ్చటను నుడివదవా? నిన్నే వృద్ధ మానవా. ఒక్క అక్షరముక్క నాకు అర్థమైతే బాట చెప్తే కొట్టు. ఛీ, ఈ భాష అర్థం కాని నీవు నిరక్షర కుక్షివి, మేధలేని పక్షివి. అచ్చు మా శనిదేవుని తమ్ముని వలేనున్నావే. ఆ మానవుని గృహమెచ్చటను తెలుపుము. ఆహా, అతనిల్లు కావాలా? హా. చెప్తాను. నీకు చెప్పినందువల్ల నాకేమిటి లాభం? నీవు ఏమి కోరలను ఇచ్చేదను. అతని గృహమెచ్చటను తెలుపుము. అయితే నీ ఒంటి మీద ఉన్న నగలన్నీ ఇస్తావా? అటులనే. తొందరగా ఇచ్చి, తొందరగా ఇచ్చి. అతను ఇల్లు ఎక్కడో చెప్పేస్తాను. నవరత్న ఖచ్చిత వజ్ర వైడూర్య గోమేధికాభరణములు ఇవి. సంతోషం, సంతోషం తల్లి. అతని పేరు రాజు. అదిగో అతని నివాస స్థలము అక్కడ. ఎవరితో పిచ్చిది మొత్తం ఇచ్చేసింది. ఒరే వృద్ధ మానవా, మూట్ల ఏముందిరా? ఏమీ లేదు. నేను చూశానురా, నువ్వు చేసిన పనికి నీకు ఉరిశిక్ష పడకుండా ఉండాలంటే నువ్వు ఓ పని చెయ్యాలి. ఏం చేయాలి చెప్పరా మాలోకం? ఈ నగల్ని తీసుకెళ్లి ఏ మార్వాడికో అమ్మేసి ఓ 10,000 పట్రా, పంచుకుందాం. ఒరే, ఎక్కడికో వెళ్ళిపోయావరా? మా లోకం నుంచి దూరంగా వెళ్ళిపోయావరా మాలోకం? అవును సార్, స్వర్గలోకపు పొలిమేర దాకా వెళ్ళిపోయాను సార్. నువ్వు అక్కడే చావు, మళ్ళీ వెనక రాకు సార్. రాస్కల్. 50 లక్షల రూపాయల నకల్ని 10,000 అమ్మమంటావా? 50 లక్షల రూపాయలు నగల. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు పోలీస్ బాబాయిలు? వీటిని మార్వాడికి 25 లక్షలకు అమ్ముకురా. అమ్మకొచ్చే అప్పుడు మీకు చెరి 1 లక్ష ఇస్తా. మిగతా 23 లక్షలు సార్. అవి నేను ఎత్తుకుంటాను. జడ్జి, 50 లక్షల రూపాయల నగలు పుచ్చుకో. 30 లక్షల రూపాయలు ఇచ్చుకో. లాభం 20 లక్షల రూపాయలు ఉంచుకో. ఈ 50 లక్షల రూపాయల నగలు తెచ్చి మోసం చేస్తావు ఏంట్రా, నీకిచ్చిన నగలు మార్వాడి దగ్గరికి వెళ్ళేసరికి రాలేపోయాయా? ఈ చందమామ పిల్లల కథలు మేము నమ్మాలి, అవునా? నిజమే అచ్చయ్య గారు, మీ లాటి మీద ఒట్టు. అంత కనికట్టుగా అయిపోయిందండి. ఒరే మాలోకం, ఈ కనికట్టు గారిని స్టేషన్ కు తీసుకెళ్లి కొట్టిన చోట కొట్టకుండా కొట్టి కట్టు. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు. అబ్బాయి, 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 అబ్బాయి. అలాదిన్ తిను, అలాదిన్ తిను. పాలు తాగు. పిల్లలు చేతులు పడుకుని త్వరగా భోజనం రండి.
వెరీ గుడ్. పప్పు చారు గుమగుమలాడిపో. పిల్లిలా నువ్వెప్పుడు దూరవు తల్లి ఇంట్లోకి? ముందులే చెప్తాను. నీ కొరకై పాదచారినై తిరిగి తిరిగి డసిపోతిని మానవా. బాధ శుద్బాధ. ఇదిగో మళ్ళీ ఇంకోసారి ఈ నాటకాల భాష మాట్లాడేవంటే నాలుగు కోసేస్తాను. ముందులేగో ఇక్కడి నుంచి. పోన్లే రాజు, ఆకలిస్తుందేమో అన్నం తినని. అవును రాజు, పాప అన్నం తిన్నే. అయ్యో మీకు తెలీదమ్మా, ఇది ఒట్టి దొంగ సరుకులా ఉంది. ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు. ఇదిగో లే చెప్తాను, లే అక్కడి నుంచి. ఓహో, నిన్ను బయటికి ఎలా పంపాలో నాకు బాగా తెలుసు. అలావుద్దీన్, ఈ రోజు అక్క ఇక్కడే ఉండిపోతుందో? చెప్పు రాజు, ఉండమని చెప్పు. అవును, చెప్పు రాజు, చెప్పు రాజు. సరే పిల్లలు అడుగుతున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. ఈ రాత్రికి ఇక్కడే ఉండే తెల్లారి నీ దాన్ని వెళ్ళిపోవాలి. కూర్చో పండు, అన్న వడ్డించమ్మా. అలాగే, కూర్చో 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 కూర్చో. నీ పేరేంటక్క? ఇంద్రజ. నీది ఏ ఊరు? అమరావతి. ఓహో, అమరావతి. అది గుంటూరు జిల్లా ఘాటు సరుకు అన్నమాట. మాది అంబరాను ఉన్న అమరావతి నగరం. నా జనకుడు ఇంద్రుడు. ఏంటమేంటమ్మా మళ్ళీ ఆ కోతకు? నీ జనకుడు ఇంద్రుడా? అవును మానవా, స్వర్గాధిపతి ఇంద్రుడు. ఆహా, అట్టాగా. నువ్వు స్వర్గాధిపతి ఇంద్రుడి కూతురు అయితే నేను ఈ దుర్గాధిపతి చంద్రుడు కుమారుణ్ణి. ఈ ఏరియాకి మనం మగుటంలోని మహారాజులం. మనతో పెట్టుకోకు, కోసాలు కదిలిపోతాయి. తెంగబుచ్చి తిను తిను. ఈ ధవళవర్ణ పదార్థమేమి మానవా? దాన్ని అన్నం అంటారు. ఏ ఎంతకాలం గడ్డి గాతం తిని బతికావా? ఇదేమి మానవా? అది వంకాయ. దీనిని ఏమి చేయవలయను? దాన్ని నోట్లో పెట్టుకుని కొరుకు. అదరములు అదిరిపోయి అగ్ని పుట్టినది. అమృతము లేదా ఇంట? అమృతమా? బయట దుకాణంలో దొరుకుతుంది, తెచ్చిపెట్టినా? అమృత అంటే ఏం రాజు? అదేదో తెంగబుచ్చిలో వాగుద్దమ్మా. ఇగో తనకి అమ్మో, ఇది నిజంగా మ్యాడే. మ్యాడ్ మ్యాడ్. మ్యాడ్ అనగానేమి? మ్యాడ్ అంటే పిచ్చి. పిచ్చి అనగా? నేను చెప్పలేనే, తెంగర బుచ్చి. తెంగర బుచ్చి అనగానేమి? తెంగర బుచ్చి అంటే బాబు. ఈ వాల్టికి ఇది ఫస్ట్ వాష్. రేపు ఈ పార్టీకి నిజం చెప్పకపోతే సెకండ్ వాష్. అమ్మో, స్పెషల్ ఇస్త్రీ. ఏంటి బాబా బట్టల మూటలో ఉన్నావు? బట్టల మూట నేరా అల్లుడు. బాబాయిలు బాగా ఉతికి గంజి పెట్టి ఆరేసి ఇక్కడ పారేసి పోయారా. ఎవరు నాన్న? ఇంకెవరమ్మా, ప్రభుత్వం. ఓహో, పోలీసులా? భలే ఉన్నావు మామ. దెబ్బలైనా నా కనబట్టలేదు. అదే పోలీసులు చాగదెక్కేవమ్మా, కనబడని టైపు లోపల పడుస్తారు. అసలు పోలీసులు ఎందుకు కొట్టారు మావా? అబ్బో, అదే అడగకూడదు, నేను చెప్పకూడదు. ఇది 3 గంటలకు తెలిస్తే మళ్ళీ ఇలాగే తలంటి పారేస్తావు అన్నారు బాబు. ఈ బాధలు భరించలేదు, బయటికి చెప్పుకోలేదు. అబ్బో అమ్మో, పోలీసులు 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 కాదు, బూర్కా. మానవా, ఏ తెంగరా? క్షుద్బాధ ఓపలేకున్నాను. నీ ఇంట నిక్కముగా అమృతము లేదా? అమృతమేనా? ఉంది. అక్కడ వంటగదిలో బోర్లించిన గిన్నె ఉంది, దాని నిండా అమృతం ఉంది, పోయి తాగు.
ఈ మానవునితో అచ్చిక పుచ్చికలాడి మచ్చిక చేసుకుని అంగుళీయకము సంగ్రహించదను. నువ్వే నా పక్కించరా లే దొరకపో. మానవా, నేను నీ పక్కనే ఈ విధముగా శయనించి ఈ విధముగా నిన్ను ఆనుకుని ఈ విధముగా నీ వామహస్తమును నా దక్షిణ హస్తము నుంచి ఈ విధముగా నీ హస్తమును నిమురుచు. ముందు చేతి మందేమైనా తాగి బాగా కిక్కెక్కిందా? తిక్క మాట్లాడుతున్నావు. ముందు ఇక్కడి నుంచి లేచి ఆ మూల పడుకో. అచ్చటి ఎటులు శయనించగలను మానవా? నీ వామహస్తమే. నువ్వు ఇలా హస్తం గీస్తూ ఉంటూ పార్టీ గుర్తుల గురించి మాట్లాడితే మటుకు నీ పార్టీ కొడతాను ఏమనుకున్నావు? ముందు వెళ్ళిపో. కలకంటి కంట కన్నీరు నిండినను కనికరము లేదే ఈ కఠిన మానవ జాతికి. ఏమది? ఏమంటివి? నాకు కనికరము లేదా? ఎలా ఉండవలే? నేనెవరను కూర్చుంటివి? పరమనిష్ఠాగరిష్ఠుడు, దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు అయిన మారుతి మానసపుత్రుడను, అకుంఠిత భక్తిపరుడైన వాయునందనని ప్రియ శిష్యుడను, పరమ భక్తుడను. నీ వాచారత్వము చాలించి ఆ తాపను ఆశ్రయించి ఆ మూల శయనించము. చూడు బుజ్జి, మనం కూడా చిన్నప్పుడు చాలా పౌరాణిక నాటకాలు ఆడాం. నటనలో మనకున్న బిరుదేవుడో తెలుసా? అద్గది. కాబట్టి మనతో పెట్టుకోకు, కోసాలు కదిలిపోతాయి. లే ఇక్కడి నుంచి, లేచి ఆ మూల పడుకో. అరే చిరాకు వస్తుంది, నిద్రలో పాడు చేసింది. రండి పిల్లలు, స్నానం చేద్దరు కానీ రండి. రమ్మా. అది హలో దేన్, కమాన్. ఏం తింగరా? వారివల్ల తటాకములు నేను జలకములు ఆడవచ్చునా? ఆడవచ్చును. ఇటు రమ్ము. నీవు ఇచ్చట నిలబడము. నిలబడుతుంది. నేను ఈ తాడు లాగేదను, దీన్ని తోసేదను. ఆ తర్వాత నిన్ను తోసేదను. వెళ్ళు. రాజు, అక్క బట్టలు తడిసిపోయాయిగా, అందుకని తీసేసాం. అయ్యో, అలా తీసేసి చూరుకుంటే బాగుండదు. వేరే బట్టలు ఏమైనా వేయండి. వేసాంగా, నీ ప్యాంటు షర్టు వేసాం, గోళ్ళకి రంగేసాం, శుభ్రంగా తలదూవాం, నీ షూస్ వేసాం. అలాగా? ఇంతకు తనెక్కడా? అదిగో. దీని వాలకం చూస్తుంటే పర్మనెంట్ గా ఇక్కడే తిష్ట వేసేటట్టుంది. దీన్ని వీలైనంత త్వరలో వదిలించుకోవాలి. చూడు విచిత్ర, ఓ అమ్మాయి ఎక్కడి నుంచో చెప్పా పెట్టకుండా తప్పై వచ్చి నా దగ్గర చేరింది. ఆ అమ్మాయి కొంచెం అదో టైపు. ఇప్పుడు మన అమ్మాయి ఫోటో తీసి పేపర్లో వేస్తే వాళ్ళు వచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్లిపోతారు. ఇగో ఆ అమ్మాయి ఫోటో మాత్రం చాలా బాగా తీయాలి. డోంట్ వర్రీ సార్, నేను ఫోకస్ కింగ్ ని. చిత్రాలు విచిత్రంగా తీస్తారు కాబట్టి ఈ ఊరందరూ కలిసి నా పేరు విచిత్ర కుమార్ అని పెట్టుకున్నారు. ఎక్కడ గర్ల్? తీసుకొస్తాను. ఇదిగో, ఒంటరిగా అయితే అమ్మాయి ఫోటో దిక్కపోవచ్చు కాబట్టి మమ్మల్ని అందరికి కలిపి గ్రూప్ ఫోటో తీ. మనం అమ్మాయిని సెపరేట్ కట్ చేసి పేపర్లో వేసుకోవచ్చు. ఆ బుజ్జి రండమ్మా. అమ్మాయిని మటుకు బాగా తీయాలి. రండి, జాగ్రత్త. అలా వెళ్ళండి, ఫోటోకి లైఫ్ ఇస్తా. మీరంతా రెడీనా? రెడీగా ఉండండి. రెడీనా? ముసుగు ముసుగు మీకేసానేమిటి? ఇంతమంది చూస్తే కంగారు పడిపోయాను. ముసుగు నేను కదా వేసుకోవాలి, కెమెరా మీద వేయాలి. రెడీ రెడీ. చిరుమందహాసం. ఓకే పిల్లలు, మీరంతా బయటికి వెళ్ళిపోండి. ఇప్పుడు నేను ఈ తెంగర బుచ్చి ఫోటో తీసుకొస్తాం. కూర్చో. మా ఇద్దరు కూడా ఓ మంచి ఫోటో లాగించు. భుజం మీద హ్యాండ్ ఎగురు. అమ్మాయి చూడండి. కథలకు రెడీ 1 2 3.
ఏం కంగారు పడకండి, కొట్టారు గ్యారంటీ. ಓ ಗುಂಡಪ್ಪರೇ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ನಿನ್ನ ಬಾಯಿ ಮುಚ್ಚು ಅಪ್ಪ ರಾಜಪ್ಪ. ತುಂಬಾ ಮೋಸ ಅಪ್ಪ, ನನ್ನ ದುಡ್ಡೆಲ್ಲ ಚವರವಾಯಿದಪ್ಪ. ನಾನು ಬೆಂಗಳೂರು ಹೇಗೆ ಹೋಗೋದು? ಜೇಬಿನಲ್ಲಿ ದುಡ್ಡು ಲೇದು. ಹೇಳಿ ಮೋಸವಾಯ್ತು. ಅಲ್ಲಿ ಚಕ್ರಾಟದಲ್ಲಿ ತುಂಬಾ ಮೋಸವಾಯಿದಪ್ಪ. ಗುಂಡಪ್ಪರೇ ನೀ ಹೇಳಬೇಡ, ನಾನ್ ನೋಡ್ತೀನಿ కదా. ಬನ್ನಿ ಬನ್ನಿ ಸ್ವಾಮಿ. కై 10 వందకు వెయ్యి 50 శాతమా? అబ్బా అనకుండా కాసుకుంటావా నా దెబ్బ? సరికాయ్ 1 మీద 50. ఏమిటి విష్ణు చక్రము వలెనున్నది? ఇది మన జాతక చక్రం. రా సారు రా సారు 1 మీదకి రా రా. సారు 5 1లోకి రావాలి. తీ 500 తీ. కమాన్ కొడప్ప 500 కొడప్ప. తీ లక్కీ చాయ్. బాస్ చంద్రబుచ్చే. ఈ 500 మళ్ళీ 1 మీద. 1 మీదకి రా. 1 మీదకి రా. 1 మీదకి రా రా. తీయమ్మా 5,000 కొడప్ప. రాజప్ప సబాష్, ఎంత మనిషేనప్ప. జై భజరంగ బలి. సరిలేరు నీకెవ్వరు. అనిటా విజయం నీదే మానవా? ఆ మానవ అనే మాట మానవా? కమాన్ బుజ్జి పండు, ఇదిగో ఈ డబ్బులని మనమే లోపల తోసండి. కమాన్ తీసుకోరా నీ ఇష్టం. మనం బట్టలు బొమ్మలు అన్ని కొనుక్కుందాంరా. కొనుక్కోండి, మీకు కావాల్సింది కొనుక్కోండి. ఏరా దాసు ఏం జరుగుతుందిరా? 10 వందకు వెయ్యి. ఇదిగో 1000 1 మీద. 1000 తిప్పురా దాసు, తిప్పు చక్రం తిప్పు. తిప్పు. ఆహా, ఏమీ మానవుని కళా నైపుణ్యము! అతి మనోహరమైన వర్ణవస్త్రము. అరే! ಹತ್ತು ಸಾವಿರ ಕೊಡು. ఇదంతా మోసం. ఏయ్, ఎవరి మోసం ఇప్పుడు తెలుస్తాను రా. చూపించరా మోసం ఎవరిదో. అమాయక ప్రజలు మోసం చేస్తావురా, చూస్తారే. తిప్పలు విడి చక్రం. ఇవో గుండప్రే ದುಡ್ಡು. ನೀ ಹ್ಯಾಪಿಯ ಬೆಂಗಳೂರು ಹೋಗಿ. ತುಂಬಾ ಥ್ಯಾಂಕ್ಸ್ ಅಪ್ಪ ರಾಜಪ್ಪ, ನೀವು ದೇವರಂತ ಮನುಷ್ಯರಪ್ಪ. అయ్యో ಹೋಗಿ. రాజు, అక్కకు బట్టలు మాకు బొమ్మలు కొన్నాను చూడు. వెరీ గుడ్ రా. కమాన్ రండి. రసిక మహాశైలారా, మీ అందరికీ కనివిందు కలిగించడానికి కొద్ది క్షణాల్లో మీ ముందుకు రాబోతున్నారు ఆంధ్ర కింగ్, బాంబే క్వీన్. గురుజీ, మనం అటు వెళ్ళి చూస్తే డాన్స్ ఇంకా బాగా కనిపిస్తుంది అనుకుంటున్నాను. మూర్ఖ, అట్నుంచి చూస్తే మనం డాన్స్ మోజులో పడిపోతాము. ఇట్నుంచి చూస్తే జనాల్లో ఆ జంటని చూసి పట్టుకోవచ్చు. అది నా ఐడియా. సార్ రే మాలోకం, సార్ ఎక్కడికి రా వెళ్ళిపోయావు? స్వర్గలోకానికి వెళ్ళిపోయాను సార్. అక్కడి నుంచి 4 అడుగులు వెయ్యి, నరకం కనిపిస్తుంది. అందులో సలసల కాగే నూనెలో దూకి చావు, పీడ వదిలిపోతుంది. సార్ ఏ విచిత్ర కుమార్, ఏంటయ్యా ఏమైంది? ఫోటోలు రెడీయానా? ఏ రెడీ కాలేదా? మరి తీవేమయ్యా, ఏమైందయ్యా? అలా బాదుకోవడం కదయ్యా, ముందు ఫోటోలు తీ. ఇదేమిటయ్యా? నాకు అర్థం కావట్లేదు సార్. అసలు అమ్మాయి ఏది? భుజం మీద వేసిన చెయ్యి వేసినట్టే ఉంది, అమ్మాయి కనిపించటం లేదండి సార్. బహుశా యాంగిల్ మారింటుంది సార్. కోటే ఫేస్ యాంగిల్ చూడు ఎలా మారిందో. చిత్ర కుమార్ అంట, పరమ చెత్త కుమార్. సార్ 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 మళ్ళీ ఒకసారి అమ్మాయిని పిలిపించండి సార్. క్లోజప్ తీస్తా, నా టాలెంట్ చూపిస్తా. నేను చస్తే తీసుకురాను. అయినా ఫోటోలో పడవలసింది మేమయ్యా,
నువ్వు ఎప్పుడైతే కెమెరాతో సహా కింద పడ్డావో నాకు అప్పుడే అర్థమైంది ఈ ఫోటోలు మఠాష్ అని. చూడు విచిత్ర కుమార్, ఇక మీదట నువ్వు మనుషు ఫోటోలు తీయకు. ఎవరు తీయమంటారు సార్? శవాలకు తీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. లుక్ మేనేజర్, రేపు దాదాపు అన్ని దేశాల అండర్ గ్రౌండ్ కింగ్స్ మనతో బిజినెస్ డీల్ సెటిల్ చేయడానికి మన గ్రాండ్ హోటల్కి వస్తున్నారు. ఏర్పాట్లన్నీ చాలా గ్రాండ్ గా జరగాలి. ఏ మాత్రం పొరపాటు అయినా. ఓకే సార్, ఇప్పుడే అన్ని ఏర్పాట్లు చేస్తాను. నాకు అర్జెంట్ గా మా జేఎంపీతో అపాయింట్మెంట్ ఉంది, వస్తా. సార్, డీల్ ఖరీదు నెలకి 50 కోట్లు. కేర్ఫుల్. ఎస్ సార్, ఐ విల్ బి కేర్ఫుల్. మూవ్. రండి, త్వరగా తట్టండి. Idiot! What did you say? పసిపిల్లలు రోడ్డు దాటుతున్నారు, కాస్త చూసుకొని కారు నడపక్కర్లేదా? What was the filthy language you used, your bloody... Shut up, you scoundrel! You damn it! David, బాగా పొగరికి బలిసింది పంతులమ్మ. దీన్ని లాక్కెళ్ళి మన హోటల్లో క్యాబరే డాన్సర్ గా పాడాయి. ఆవిడ క్యాబరే డాన్స్ ఆడాలరా? నీతో స్ట్రిప్టీస్ చేయిస్తాను రా రాస్కెల్. సంస్కారానికి గుర్తు ఆంగ్లంలో మాట్లాడడం కాదు, ఆడవాళ్ళని గౌరవించడం. ట్రై టు రెస్పెక్ట్ ది ఉమెన్ ఫోక్ హూ ఆర్ అవర్ మదర్స్ అండ్ సిస్టర్స్. పదండి. సార్, ఎవడా వాడు? రాజు అని కేవ్స్ దగ్గర గైడ్ సార్. గైడ్? అబ్బులు కబుర్ చేయి. ఎస్ సార్. అబ్బులన్నా, ఆంజనేయుడి విగ్రహం లేపేయడం కోసం మనం తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయమని చెప్పి చలపతిగాడు పిచ్చి కుక్కలా రెచ్చిపోతాడు. అలాగా? వాడి సంగతి నేను చూస్తా. మళ్ళీ మనతో పనిపడ్డట్టుంది. కేపీ గారి హోటల్కి రమ్మన్నారు. సరే, ఎక్కువ. నువ్వు పోనీ. గంటలోగా తీసుకున్న లక్షా కట్టి విడిపించుకోండి, లేదా అబ్బులు శవమే మిగులుతుంది. అబ్బులు! ఇన్స్పెక్టర్, ఇసుక లారీ గుద్దిందని రాసుకో, లేకపోతే నీకు టికెట్ వేస్తా. ఇంత చిన్న విషయానికి కూడా అప్సెట్ అవుతారండి కేపీ గారు. అది కాదు, ఆ రాజుగాడు ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాని ముందు అవమానించాడు. ఆ రాజుగాడి సంగతి మాకు వదిలేయండి. రేపు తెల్లారేలోగా కైమా కొట్టి పార్సల్ పంపిస్తాం. ఆ బొమ్మల పెట్టి ఎందు ఆ స్త్రీ పురుషులు అధరాములను మధుర ఫలముల వలె కొరుకుని వచ్చినారు. ఇందులకు తిన్నది అరక్క, తెలుపము మానవా, ఆ కొరుకుటి ఎలా? దాన్ని కిస్ అంటారు.
మళ్ళీ ఏమొచ్చింది? ఒక పరి ఆ కిసును నాకును రుచి చూపించవా? రమ్ము మానవా, రమ్ము. ఒక్క కిస్సు ఇమ్ము. నువ్వు తింగర బుచ్చివే అనుకున్నాను. మద పిచ్చి కూడా ఉందా నీకు? ఈ పిచ్చి వెనక స్వర్గలోక ప్రవేశ రహస్యం ఉన్నది మానవా. అయ్యో తప్పు, ఇలాంటివన్నీ చూడకూడదు. కటకట, ఈ ప్రయత్నము వ్యర్థమైనది. ఏమిటా పిచ్చి నవ్వు? ఈ ద్విచక్ర వాహనము కడు విచిత్రముగానున్నది. దీని పేరేమి? ఇప్పుడు ఆ పని మీదే మనం పిచ్చి హాస్పిటల్కి వెళ్తున్నాం. అక్కడ డాక్టర్లు చెప్తారు దీని పేరేమిటో. పోనీ ఏరా బిడ్డ, ఈ చేతులేనమాట ఈ అమ్యూజ్మెంట్ పార్క్ లో డబ్బులన్నీ కొట్టేశాయి. ఈ చేతులే అన్నమాట. చిన్న పెద్ద లేకుండా కోటీశ్వరుడైన మా కేపీ గారి కారుని తుక్కు తుక్కు చేశాయి. దాసు, ఈ చేతుల్ని ఏం చేద్దాంరా? ఊల కసక్కని దింపేసి కేపీ గారికి పార్సల్ చేద్దాం. దడుచుకుంటావో లేదో అని చిన్న టెస్ట్. అయినా శవానికి అలంకారం చేసినట్టు చేతికి ఉంగరాలు బొంగరాలు ఎందుకు? కళ్ళు మూసుకో, రక్తం వస్తుంది. దుష్ట మానవా, నన్ను ఈ బంధము నుండి విముక్తిరాలని చేవా. ముందర సంగతి చూడాలి. తింగర బుచ్చి, ఫైట్ మధ్య నువ్వెందుకు? ముఖం పచ్చవుతుంది, పక్కెడు. పడుండ్రా. కమాన్ ఇంద్రజ, ఆ దుర్మార్గుల్ని ఒక ఆట ఆడిద్దాం. నాతో పాటు నువ్వు ఆడు. Dear friends, now you are going to witness a beautiful dance program.
నా హోటల్లో నేను ఆ రాజుగాడు వేలు చూపించి ఆర్డర్ వేస్తే డాన్స్ చేస్తూ పాట పట్టమా? పాడితే పర్లేదండి. మా అబ్బులు బాసు పాత బెంజీ బండిలాంటి బాడీ వేసుకుని అన్ని కదిలిపోతాం. డాన్స్ ఏమిటండి బాబు? గౌరమై, వాళ్ళిద్దరిలో ఏదో పవర్ ఉందని నాకు అనుమానం. నాకు అలాగే అనిపిస్తోంది. వాళ్ళు మనల్ని కనికట్టు చేశారని. అవును కేపీ గారు, వాళ్ళిద్దరిలో ఏవో దుష్టశక్తులు ఉన్నాయనుకుంటా. దుష్ట శక్తులా? కరెక్ట్, సరిగ్గా సమయానికి గురి చేశావు. దుష్ట శక్తుల్ని క్షుద్ర శక్తుల్ని పిడిగిట్లో బంధించే మహానుభావుడు ఒక్కడే ఒకడున్నాడు. ఎవరతను? మహాదృష్ట. వశమానయా. ఈ కన్యను పూజకు సిద్ధం చెయ్యండి. నమస్కారం మిత్రమా, కుశలమా? తమ దయవల్ల స్వామి, మీ శక్తి గురించి చాలా విన్నాను, కానీ ఈరోజు కళ్ళారా చూశాను. ఆ కన్య ఒక్కప్పుడు సంబల్పూరి యువరాణి, ఇప్పుడు నా బానిస. ఇప్పుడు ఆ పిల్లలు ఏం చేస్తారు స్వామి? అప్రస్తుతం. స్వామి కోపం తెప్పించకు. వచ్చిన పని మిత్రమా. రాజు అనే ఒక గైడ్, వాడితో పాటు ఉండే ఒక పిల్ల మా బిజినెస్ కి తీరని నష్టం కలిగిస్తున్నారు స్వామి. మమ్మల్ని కీలు బొమ్మల్లా ఆడిస్తున్నారు స్వామి. అది కనికట్టో వశీకరణం అర్థం కావట్లేదు స్వామి. ఆ ఇద్దరిలో ఏవో దుష్టశక్తులు ఉన్నాయని మాకు అనుమానం స్వామి. ఈ మహాదృష్ట దృష్టి నుంచి తప్పించుకోగల దుష్ట శక్తి సృష్టిలో లేదు మిత్రమా. ఆ ఇద్దరిలో శక్తి ఎవరిదో తెలుస్తాను. महादृष्टपालिका का पालिका आवाहयामि. दुष्ट ग्रह पीड़ा निवारणमस्तु. सर्वारिष्ठा निवारणमस्तु. मदभीष्ट सिद्धिरस्तु. अष्टदिग्बन्धनमस्तु. ఏమిది? లక్ష్మణ రేఖ కాదు, రక్షణ రేఖ.
మహాద్రష్టనే కలవరపరిచే దృష్ట్యా. ఇంద్రజ, నువ్వు లోపలికెళ్ళు. వీళ్ళ సంగతి నేను చూస్తాను. ఏమిటి న్యూసెన్స్? అసలు ఎవరు మీరు? మహాద్రష్టలం. ద్రష్టలో దుష్టులో ఎవరైతేనే ఇలాంటి స్వాములు సన్నాసులు నా ఇంటి ఛాయలు కూడా రావడానికి వీల్లేదు. కూడా అతనికి బాలుగా, అహంభావం సహించడి మహాద్రష్ట, ఆశ్రయించు, అనుగ్రహం పొందు. నిన్ను ఆవహించిన దుష్ట గ్రహాలను దూరం చేస్తాను. నన్ను ఆవహించిన దుష్ట గ్రహాలని కాదు, ముందు నిన్ను ఆవరించిన ఈ దుష్ట గ్రహాలను దూరం చేసుకో, బాగుపడతావు. అవమానిస్తున్నావు. మాటలతో ఊరుకున్నందుకు సంతోషించు. మహాద్రష్టలం, మమ్మల్ని నువ్వేం చేయగలవు? మసి చేయగలను. అమాయకులైన ప్రజల్ని మతం మత్తులో ముంచి మారణహోమం చేసే నీలాంటి దొంగ సన్నాసులు అంటే నాకు పరమ అసహ్యం. ముందు ఇక్కడి నుంచి బయటికి పో. అవుట్. ఐ సే గెట్ అవుట్. మహాద్రష్ట పాలిక, గా పాలిక. Get out! అమ్మా బేబీ, బండి వచ్చింది, వెళ్ళి ఉతికిందుకు వస్తాను. కాస్త టిఫిన్ తిని వెళ్ళు నాన్న, దోశలు వేస్తున్నా. స్టేషన్ లో మేము వేడి వేడి దోశలు వేస్తామమ్మా, ఉల్లి దోశలు. తొందరగా పంపించి మీ నాన్ని. అయ్యా నే రెడీ. మరి నీరు మందు, సబ్బు, గెంజి, ఇస్త్రీ పెట్టి అన్ని రెడీ చేసుకున్నారు కదా. లాఠీ, చైను, బెల్ట్ అన్ని రెడీ. ఇతనిది మానవ శక్తి. ఆమెది మానవాతీత శక్తి. ఆమె నేత్రం అగ్నిహోత్రం, ఆమె రూపం శక్తి రూపం. ఇంతకీ అది దెయ్య పిల్ల? దయ్యమో దైవమో తెలుస్తాను. ఆ బాలిక ఆభరణమో వస్త్రమో తీసుకురండి, అంజనం వేస్తాను. ఆమె ఎవరో చూస్తాను. వెళ్ళండి. బుర్ర వాలిపోయేలా ఉన్నాయి. ఊపిరి ఆపండి బాబు. మేము వెళ్ళి ఆ పిల్లకి చీర ముక్క, గాజు ముక్క పట్టుకొచ్చేస్తాం. అరే, టూరిస్ట్ వచ్చారు. పాప తీసుకో. పిల్లలు మీరు జాగ్రత్త. బుజ్జి, నీకు పండ్లు ఫలములు ఇచ్చేదను. రాజు వేలికు నా పెద్ద ఉంగరము నాకు తెచ్చివ్వవా? తీసుకో తీసుకో అక్క, తీసుకో. హాయ్ జీపు. అయ్యారే, ఈ వాహనము అడు ఆశ్చర్యజనకముగా ఉన్నదే. దీన్ని ఏమందరు? దీన్ని జీప్ అందరు. ఎక్కక్క, రా. ఈ వాహనమే కాక పేరును బహు చిత్రముగా మరలా వచ్చి తిరేలా తొలగిపోండు. జీప్రథమును నడిపిన నిర్తుత్తు నీరైపోయిద్దరు. భలే గుండ్ర పౌరాణిక పుగ్గుంట. చూడబోతే నువ్వు మా అత్తిలి గుర్రం రత్నపాప కూతురు మేనకలా ఉన్నావు. కాదు, మేనక ఇంద్ర సభ అందే ఉన్నది. నేను ఒంటరిగా కార్యార్థినే వచ్చి తిని. ఓహో, అట్లనా? మేమే పొరపాటు పడితే. ఎవరో పిచ్చివాళ్ళలాగా ఉన్నారు. సరదాగా అలా వెళ్దాం పదాక. రాజుకు తెలిసినా దూషించునేమో. రాజు ఏవి అనడక్క. పోనీ అక్క, పోనీ, నేను చెప్తాగా. ఈ రథమును నడుపుటకు అశ్వములేవి? ఓహో, గుర్రాలా? ఇందులో ఉన్నాయి. ఏమి మానవుని చతురత! చిందున అశ్వములా? అక్క, అదిగో స్విచ్ తిప్పక్క. అక్క, స్విచ్ తిప్పక్క. అదే ఆ కాల్ దగ్గర ఉంది, అది నొక్కు. గేరే అక్క, గేర్ గేర్, ఇదే గేర్. రాజు, ఏమైంది? అడ్డమైన లేడీస్ అందరినీ ఇంట్లో పెట్టుకోతుంటే విన్నావా? నీ ముద్దుల పిల్లలందరినీ జీప్ ఎక్కించుకుని ఆవిడ గోసు, నీ పని గోవిందాసు.
పో ఇక్కడి నుంచి. పిల్లల్ని చంపేద్దామని నీ ప్రయత్నం. క్షమించు మానవాన్ని. నోర్మోయ్, నువ్వెవరో ఎక్కడి నుంచి ఎందుకు వచ్చావో తెలియకపోయినా ఒంటరిదాన్ని జాలిపోయిన నా ఇంట్లో చోటిచ్చాను. ఎప్పటికైనా నీకు సంబంధించిన మనుషులు వస్తే నేను జాగ్రత్తగా అప్పచెప్పాలని ఉద్దేశంలోనే మాలో ఒకరిగా వండించాను. దాని ప్రతిఫలంగా ఆ పసికందం చంపడానికి ప్రయత్నం చేశావు. కాదు మానవ. నోర్మోయ్, ఇక మీద నా ఇంటి గడప కూడా తొక్కడానికి వీల్లేదు. గెట్ లాస్ట్. काल भैरवा संतुष्ट, काल भैरवा संतुष्ट, काल भैरवा संतुष्ट, काल भैरवा संतुष्ट. जिंजनागी बबलाबू, जिंजनागी. అద్భుతం, మహాద్భుతం. ఆ బాలిక మానవ కన్య కాదు, దేవకన్య. దేవకన్య? స్వామి, ఏమిటి మీరు అనేది? అవను మిత్రమా, నా ఆశయం సిద్ధించబోతోంది. ఇటు చూడండి, నలుగురు ఉత్తమ జాతి కన్యలు. 5వ స్థానం ఆ దేవకన్యది. నాకేం అర్థం కావట్లేదు స్వామి. నేడు త్రయోదశి, రేపు చతుర్దశి, ఎల్లుండి కార్తీక పౌర్ణమి. ఆ రోజు సూర్యోదయం నుంచి మంత్ర జపం చేస్తాను. సరిగ్గా సూర్యాస్తమయంలోగా పంచకన్యలను అగ్నికి ఆహుతి చేస్తాను. ఆ భస్మంతో కాలభైరవుడికి అభిషేకం చేస్తాను. ఆ తర్వాత నిత్య యవనం, త్రిలోకాధిపత్యం. స్వామి, మీ కోరిక తప్పక నెరవేరుతుంది. అవను మిత్రమా, ఆ కన్యని నాకు అప్పగించు. నీకు అంతులేని సంపదలిస్తా. ఇప్పుడే దాన్ని ఈడ్చుకొచ్చి మీ కాళ్ల మీద పడేస్తా. బుజ్జి, రాజు దగ్గరికి వెళ్ళి చెప్పు. రాజు, మాట చెప్తే కోపడవు కదూ? ఏమిటది? అదిగో కోపడుతున్నావు. సరే, కోపడ్ను. చెప్పండి. అక్కని మేమే జీప్ తోలమన్నావు రాజు. తనేమో నడపను, రాజు చూస్తే కోపడతాడు అంది. నీకేం పర్వాలేదని మేమే బలవంతం చేశాం. నిజమా? ఒట్టు. అక్క తప్పేమీ లేదు రాజు. పాపం అక్క ఏమైపోయిందో. అయితే ఇంద్రజ 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 నువ్వు చెప్పింది నిజమా రాజు? నిజమే మేడం. కోపంలో ఇంద్రజను కొట్టి అమానుషంగా ప్రవర్తించాను. తన గురించి పేపర్లో ప్రకటన ఇచ్చి తన వాళ్ళెవరో తెలుసుకుని వాళ్ళకి అప్పగిద్దాం అనుకున్నాను. కానీ తొందరపడి ఇప్పుడు తను ఎక్కడుందో ఏమైపోయిందో. Twinkle, twinkle, little star, how I wonder what you are. Up above the world so high, like a diamond in the sky. ఇంద్రజ. రాజు, నన్ను ఎప్పుడు తింగరపుచ్చి కేవలం నీ పిచ్చి భాష అని ఎగతాళి చేసేవాడివి కదా. అందుకే భాష నేర్చుకుందామని ఇక్కడ చేరాను. అవును రాజు, జరిగిందంతా దాచిపెట్టింది. పైగా నువ్వే తన్ని స్కూల్లో చేరమన్నావని చెప్పింది. ఇలాంటి ఏకసంతాగ్రాహిని నేనెక్కడా చూడలేదు. పొద్దున్నుంచి 5 క్లాసుల్లో కూర్చుంది. విన్న పాఠాలన్నిటినీ టకటకా అప్పగించేసింది. రాజు, నాకు ఇంగ్లీష్ కూడా వచ్చేసింది. CAT క్యాట్, RAT rat. Raju is a good boy. ఎలా
ఎలా ఉంది మానవ? ఇంద్రజ, నేను కొట్టాను కదా, నా మీద కోపంగా లేదు? ముద్దుగా కొట్టావుగా. ఒరే మాలోకం, గుడ్ మార్నింగ్ సార్. అలా సినిమా కష్టాలు వచ్చిన వాడిలాగా డల్ కొట్టేసావు ఏమిటో? సినిమా కష్టాలా అంటే ఏంటి సార్? అంటే భర్తకి బ్లడ్ క్యాన్సర్, భార్యకి బ్రెయిన్ ట్యూమర్, పెద్ద కొడుకు గుడ్డి, పెద్ద కూతురు మూగది, రెండో కొడుకు నత్తి, రెండో కూతురు చెముడు, మూడో కొడుకు కుంటి, మూడో కూతురు మరుగుజ్జు. ఇలాగా అన్ని కష్టాలు ప్యాకేజీ డీల్లా కలిసి ఉంటే వాటినే సినిమా కష్టాలు అంటారు. నా కష్టాలు వేరు సార్. నాకే గనక ఏ దేవుడైనా ప్రత్యక్షమైతే వెంటనే ఎస్ఐ అవ్వాలని కోరుకుంటాను సార్. దేవుడు ప్రత్యక్షమైతే ఎస్ఐ అవ్వాలని కోరుకుంటావా? ఆహా, ఎక్కడికో వెళ్ళిపోయావురా మాలోకం. అవును సార్, ఎంతో ఎత్తుకి హిమాలయాల్లోకి వెళ్ళిపోయాను సార్. అక్కడ పక్కన ఒక లోతైన లోయ ఉందా? ఉంది సార్. టక్కడే అందులో జంప్ చేసి చచ్చిపో, పీడ వదులుతుంది సార్. లేకపోతే దేవుడు ప్రత్యక్షమైతే ఎస్ఐ అవ్వాలని కోరుకుంటావు, ఐజీ అవ్వాలని కోరుకోవాలరా. నేనైతే ఏం కోరుకుంటాను తెలుసా? ఏం కోరుకుంటారు సార్? కానిస్టేబుల్ అవ్వాలని. సార్, నీ జబ్బు నాకు వచ్చేసిందిరా, హోమ్ మినిస్టర్ అవ్వాలని కోరుకుంటాను రా. ఎస్ సార్. నమస్కారం ఎస్ఐ గారు. ఏమిటి ఈవేళ బండి పంపించలేదు ఏమిటండి? కాస్త పని ఉండి బండి పంపలేదో. అలా అంటే ఎలా అండి? ఈవేళ రేవు పెట్టించాల్సిన రోజు అవునా కాదా? అవును అనుకో. అదేనండి, ఇలా మర్చిపోతే ఎలాగండి? రండి రండి రండి, కూర్చుకోండి కూర్చుకోండి. ఇవాళ కాస్త బతకంగా ఉందో. అదిగో 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 అదిగో, అదే మీరు ఉద్యోగంలో ఇలా బద్దకిస్తే ఎలా పైకి వస్తారండి? ఈవేళ రేవు పెట్టకపోతే మరి ఎల్లుండేమో 2 రేవులంటూ నన్ను కొల్లబడి చేస్తారు, నేను భరించలేను. చూడండి, ఈవేళ రేవు ఈవేళే, ఎల్లుండ రేవు ఎల్లుండే. కాస్త ఉత్సాహం తెచ్చుకుని మీరు కొంచెం లేవండి బాబు, నాకు ఒళ్ళు తిమ్మిరిగా ఉందండి. కొంచెం కొంచెం బాబు. ఏంటండి, లాఠీ వీక్ అయిపోయింది, హ్యాండ్ ఏమో లూజ్ అయిపోయింది. ఇంకేమి కొడతారు మీరు? కొట్టండి కొట్టండి. అవునింద్రజ, ప్రతి వార్షికోత్సవం రాజు చేతుల మీదుగా జరుగుతుంది. తనే వచ్చి స్వయంగా పిల్లలందరికీ స్వీట్స్ పంచుతాడు. ఒక్క మాటలో చెప్పాలంటే రాజు లేనిదే ఈ విద్యావనం లేదు. ఎందుకంటే ఈ విద్యావనం వెనుక రాజు కృషి, పట్టుదల, దీక్ష ఉన్నాయి.
సంబల్పూర్ రాణి కేసు ఇన్వెస్టిగేట్ చేయటం నన్ను పంపారు. ఐసి రండి కూర్చోండి. ఏనాటు సార్ ఆ ఫైల్ తీసుకురా. సార్ సంబల్పూర్ రాణి రాజు దగ్గర ఉందని చెప్పేద్దామా సార్? ఒరే మాలోకం, నీ కాళ్ళు ఎక్కడ ఉన్నాయి నాయన? కింద ఉన్నాయి సార్. నా కాళ్ళు గోక్కున్నట్టే యాక్ట్ చేస్తూ నీ కాళ్ళు పట్టుకుంటాన్రా. దయచేసి ఈ ఒక రహస్యాన్ని దాచరా లౌడ్ స్పీకర్ వెదవా. ఆ పిల్ల విషయం బయట పెడితే నగల విషయం బయటికి వచ్చి మన ఇద్దరిని బొక్కలోకి తోసి తదికినతో తగతిమి తదికినతో. అయ్యో బాబాయ్, అయితే నేను ఏమి చెప్పను. ఇన్స్పెక్టర్, ఈ దుర్మార్గుడు విద్యావాళ్ళ మీద బాంబులతో దాడి చేసి ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేశారు. రండి రిపోర్ట్ రాసిస్తాను. ఇన్స్పెక్టర్, నాకు అరగంట లోపల బెయిల్ అరేంజ్ చేయాలి. ఎస్ సార్. ఇంద్రజ, నీవు భూలోకములకు వెళ్ళిన పని ఏమి? నీవు చేయుచున్నది? కార్తీక పౌర్ణమి సమీపించుతున్నది. అంగుళీకమును గ్రహించి త్వరపడిన. డాక్టర్, మీరు చేరండి. ఇంద్రజని తీసుకుపోతూ ఆ దుర్మార్గులు పేల్చిన బాంబుల వల్ల బుజ్జికి బాగా దెబ్బలు తగిలే రాజు. అవును రాజు, పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. తెల్లవారడమే కష్టం అనిపిస్తోంది. బుజ్జి, బుజ్జి, ఎందుకు రాజు ఏడుస్తున్నావు? నేను చచ్చిపోతానని డాక్టర్ చెప్పారా? లేదమ్మా, నీకు తొందరగా తగ్గిపోతుందని చెప్పారు. ఏ అబద్ధం. చూసావక్క, రాజు ఎలా ఏడుస్తున్నాడు. నేను లేకపోతే రాజు ఉండలేడు. అందుకని రాజుని నువ్వే చూసుకోవాలక్క. నేను లేకపోతే రాజు అన్నం తిన్నాడు. అక్క, రాజుని బాగా చూసుకుంటానని మాటేవా? రాజు అక్క ఇక్కడే ఉండిపోతుంది. తనని నువ్వు తిట్టకూడదు, కోపడకూడదు. మీరిద్దరు ఒక జట్టు. అక్క, ఈ ఉంగరం కావాలని అడిగావుగా, తీసుకో. అక్క, నువ్వు రాజుని వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. నేను పైనుంచి మీ ఇద్దరిని చూస్తూనే ఉండాగా. స్వామి, తెల్లారే లోపు నా బుజ్జి బతుకు తెల్లారిపోతుందన్నారు. నువ్వు ఉన్నమాట నిజమే అయితే ఈ రాత్రి తెల్లారకూడదు. నా బుజ్జి బతుకు మొగ్గలోనే మాడిపోకూడదు, మాడిపోకూడదు స్వామి. ఇంద్రజ, రానున్నది కార్తీక పౌర్ణమి. ఆలోగా నీవు అంగుళీకముతో రానిచో స్వర్గలోక ప్రవేశము లేక దైవత్వమును కోల్పోయేది.
శాశ్వతముగా మానవ కన్యగా మిగిలిపోయేదు. రాజు రాజు, బుజ్జి డబ్బులన్నీ పోయాయి చూడు. అమ్మా బుజ్జి, ఏమిటమ్మా నేను చూస్తుంది? నిజం రాజు, ఇందాక అక్క ఇలా చేయి జాపింది, నీళ్లు గ్లాసు ఎగరకొంటూ వచ్చింది, బుజ్జి నోట్లో నీళ్లు పోసింది. నాకు భయమేసి కళ్ళ మూసుకున్నాను. అక్క మామూలు మనిషి కాదు రాజు. దేవకన్య అని చెప్పిన మాట నిజమేనన్నమాట. బాబీ, ఇప్పుడు ఇంద్రజ ఎక్కడుంది? ఇంట్లో ఎక్కడో కనిపించట్లేదు. అవును, అంతా వెతికాం. అలాగా, రండి నాతో రండి. కమా. ఏం చేయాలో నాకేం పాలుపోవటం లేదే. గడువు గుర్తుకొచ్చి వెళ్ళిపోదామని బయలుదేరాను. ఆ మానస సహచర్యములోని మధురిమ, ఆ పసి మనసుల మైత్రిలోని ఆప్యాయత నా కాళ్లకు బంధాలు వేసి నన్ను ఆపివేశాయి. వెళ్ళక తప్పదు, వెళ్ళలేకపోతున్నాను.
ఉండాలని ఉంది, ఉండలేను. అటు తండ్రి ఆజ్ఞ, ఇటు మానవుల ఆత్మీయత. ఏం చేయనే? అక్కడే ఆగిపోయారే. గజేంద్ర రండి, ఏం పర్వాలేదు, రండి. పిల్లలు భయపడుతున్నారు, మీరు వెళ్ళండి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, వెళ్ళండి త్వరగా. రండి. అక్క, నువ్వు దేవకన్యవా? అవును, కానీ మీకు మాత్రం నేను దేవకన్యను కాను. మీరెప్పుడు నన్ను ఇలాగే మేడని పిలవాలి. రాజు నన్ను ఇంకరు పుచ్చి అని పిలవాలి. ఇంద్రజ, ఇది కళ నిజమా? కళ కాదు రాజు, కథ, నిజమైన కథ. నువ్వు ఇంద్రపుత్రికను. జార విడుచుకున్న మహిమగల ఈ ఉంగరాన్ని నీ నుంచి సంగ్రహించి వెళ్ళిపోవాలన్న స్వార్థంతో ఈ లోకానికి దిగి వచ్చాను. అనాథల్ని ఆదరించే మంచి మనిషిగా, దుర్మార్గుల పాలికి సింహస్వప్నంలా నిలిచే దుష్ట శిక్షకుడిగా నిన్ను చూసి నీ సహృదయతకు జోహార్లు అర్పించాలని ఆగిపోయాను. కానీ నేను గుర్తించక నేను నీ పట్ల చాలా అమానుషంగా ప్రవర్తించాను ఇంద్రజ. నిన్ను అనరాని మాటలు అన్నాను. దేవకన్యమైన నిన్ను ఈ చేతితో గాయపరిచాను. ఈ చేతిని శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుర్వేంద్రియే ప్రతిష్ఠతి. మానవా, దొంగ దెబ్బ తీసైనా సరే ఆ రాజుగాడిని పడగొట్టి ఇంద్రజని మీకు అప్పగించే బాధ్యత మాది. ఆ స్వామీజీ రాక రాక మా హోటల్కి వచ్చారు. మీరు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోండి. బోరలో ఆ రాజుగాడి రక్తం ఇలా విస్కీలా తాగేయాలనుంది. ఆ రాజుగాడి ఎముకల్ని ఈ చిప్స్ లా విరిచేయాలనుంది. ఆ రాజుగాడి నాశనాన్ని ఆ పిల్ల మనకు దక్కాలని కోరుకుంటూ మీకు మొగుణ్ణిరా. ఒరేయ్, ఇలా కనిపించకుండా కనికట్టు ప్రదర్శించడం మొగతనం అనుకుంటున్నావురా? ధైర్యం ఉంటే మా కళ్ళ కనిపించు. నన్ను మీరు చూడగలరా? నువ్వు కనపడగలిగితే మేము చూడగలగడం మాకు ఈజీ.
అధర్మానికి ధర్మాన్ని చూసే శక్తి చాలదు. చెడ్డ ఆలోచనలు ఉన్న మీకు మంచిని చూసే ధైర్యం చాలదు. కావాలంటే చూడండి. హా. దుర్మార్గం నిండిన కళ్ళకి సన్మార్గపు విశ్వరూపం ఎంత పెద్దదిగా కనిపిస్తుందో తెలుసుకున్నారా? ముందు నువ్వు మామూలు మనిషి వైపు. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరేం చెప్పినా అది మేము చేస్తాం. రాజుగారు ఇప్పుడేం చేయాలో చెప్పండి. నువ్వు అవమానించిన భారతీదేవి గారిని క్షమాపణ కోరు. క్షమాపణ ఏంటండి? కాళ్ళ మీద పడిపోతాను. నువ్వు ధ్వంసం చేసిన విద్యావనం, కొత్త కొత్త భవనాలు కట్టిస్తాను. కావాలంటే బ్లాంక్ చెక్ రాసిస్తాను. మేనేజర్, నువ్వు వెళ్ళి భారతీదేవి గారిని త్వరగా తీసుకురా. ఇమీడియట్లీ. ఇంద్రజ, ఇదిగో ఉంగరం. మీ అక్క చేతికి ఉన్న ఉంగారాన్ని తెచ్చి నాకివు. నువ్వు దిగులావు. వెళ్ళు. అదిగో భారతమ్మ వచ్చారు. నమస్కారమ్మా. ఓ ఐఎమ్ సారీ. సైడ్ ప్లీజ్. సైడ్ సైడ్. నమస్తే. మేనేజర్, చెక్కు. ఇదేమిటి? దిస్ ఇస్ బ్లాంక్ చెక్. నాకెందుకు? మీరు చెక్కు తీసుకోకపోతే రాజుగారు చెప్పు తీస్తారు. ఏమిటి బుజ్జి? వాళ్ళని నేను ఏడిపిస్తాను. ఆ బొంగరీవు. ఏమైంది బుజ్జి? ఏమైంది? బుజ్జి దగ్గర ఉంగరం కోతెత్తిపోయిందంట. మై గాడ్, ఇప్పుడు ఇంద్రజ పరిస్థితి. బాలిక, నాతోరా. నా శక్తి చూపిస్తా. నిన్ను పైకి పంపే ఏర్పాటు చేస్తా. నీ సహాయం నాకు అక్కర్లేదు. రాజు శక్తి మీద నాకు నమ్మకం ఉంది. రాజు అల్పుడు, సామాన్య మానవుడు. నేను మహాద్రష్టని, సర్వశక్తి సంపన్నుండి. మంచిని కోరే మానవ శక్తి ముందు ప్రపంచ నాశనాన్ని కోరే నీలాంటి దుష్ట శక్తులు ఏ నాటికైనా తలవంచక తప్పదు. ఆ మంచి మనుషుల నాశనానికి ప్రయత్నించే నీలాంటి రాక్షసుల అంతం చూసి వెళ్లడం కోసమే నేను ఈ లోకంలో ఆగిపోయాను. నువ్వు అల్పుడు అనుకుంటున్న రాజు జగదీక వీరుడు. ఏదో ఒక రోజు నీ పతనాన్ని చూస్తాడు. అది అసాధ్యం. ఇదే సాధ్యం. నీ ఓటమే తథ్యం.
ఏమిటి ఇన్స్పెక్టర్ ఇలా వచ్చావు? ఎందరో అమాయకులైన ఆడపిల్లలను ఆట బొమ్మలుగా చేసే రాక్షసుడివి నువ్వేనని నా ఎంక్వైరీలో తెలిసింది. ఇన్స్పెక్టర్, మహాదృష్ట గురించి నువ్వు తెలుసుకున్న నిజం నీతో పాటే భూస్థాపితమైపోవాలి. ఈ శవమే రాజుని ఆ పిల్లని వేరు చేయాలి. ఆ ఇంద్రజ ఈ శవం ద్వారా మన వశం కావాలి. ఈ మృతదేహాన్ని రాజు ఇంటి దగ్గర పడింది. కానిస్టేబుల్స్ కిందకెళ్ళి వెతకండి. ఎస్ఐ గారు ఏమిటిది? చెప్తాను. నీళ్ళలో కూడా వెతకండి. ఎస్ఐ గారు ఏం జరిగింది? వెయిట్. ఓ మై గాడ్, ఎవరిది? నువ్వు ఎవరిని హత్య చేశావో వారిది. నేను హత్య చేయడం ఏమిటి? పోలీస్ స్టేషన్కి వచ్చి తిరిగి ఆశ్చర్యపోదు కానీ. కమాన్, అరెస్ట్ హిమ్. పోలీసులు మా రాజుని ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఆ రాజుగారి సంగతి తేలింది, ఈ రాణి గారి సంగతి తెలుస్తాం. వెతకండి. ఏంటి గొడవ ఇక్కడ? గొడవ ఏమిటి? మహారాష్ట్ర స్వాములు వాళ్ళు చెప్పారు ఇది మామూలు మనిషి కాదు, మంత్రగత్తె అని. నేను మంత్రగతినా? కాదు, పాపం దిగొచ్చింది దేవకన్య. అయ్యో, అమ్మో, ఎంట్రుక్స్, మేక్స్, బాటిల్స్, ఎండు మిరపకాయస్. అమ్మో, ఇది నిజంగా మంత్రగత్తె. ఓసారి ఫోటో తీస్తే అందరూ పడ్డారు, ఇదొకటి తప్ప. ఈ పిల్లనా? నిజమే. ఒకసారి అమ్మి పెట్టమని నగల మోటిచ్చింది మహాతల్లి. తీరా విప్పితే అందులో రాళ్లు, రప్పలు, మొక్కలు, చెప్పలు. అమ్మో, అప్పుడే అనుకున్నాను ఈవిడేదో ఆడమాయల మరాఠీ అని. చెప్పి చావలేదు నాన్న. చెప్పితే సస్తారని. మాకంత అదృష్టం కూడానా? బాబు, పొద్దున్నే మా తల్లిని మాదా కొలవడిగితే బియ్యం వేసింది బాబు. మొత్తం అంతా నెత్తురు కూడా అయిపోయింది బాబు. ఇంకా చూస్తారేట్రా ఇంటికి నుంచి శవం బయటపడ్డాక? టికెట్టే చెక్కలేదు రే. నా చరణం నీకు శరణం. కుట్ర, కుతంత్రం, మోసం, దగా, వంచన, ద్రోహం మాకు వెన్నెతో పెట్టిన విద్య. ఎప్పుడు నువ్వు రెక్కలు తెగిన పక్షివి. మహాత్ములైన మహాదృష్టి నెత్తిరబొట్టు నేల మీద పడితే ఊరు వల్లకాడైపోతుంది. మహానుభావుడు మహాద్రష్ట నెత్తురు కళ్ళ చూసిన నిన్నెవ్వరూ క్షమించరు. మహాజవులారా చూస్తారే, దీన్ని కూడా నెత్తుల్లో వచ్చేలా కొట్టండి.
ఏమిటి మీరు చేస్తున్న పని? ఎందుకు ఎవరు అనుకుంటున్నారు? మాయలాడి కాదు మాయ లేడీ. మోసగత్తె కాదు, మంత్రగత్తె. అబద్ధం. నా మాట నమ్మండి. ఆమె సామాన్య స్త్రీ కాదు, దేవకన్య. ఆహా, అది దేవకన్య, వీడు దేవుడు. కొట్టండ్రా. దాన్ని నాకు అప్పగించండి. బాలిక, ఎలా ఉంది నా పాచిక? ఏంటయ్యా, ఎక్కడికి వెళ్ళారు? నమస్కారం ఎస్ఐ గారు, సమయానికి వచ్చారు. ఒక్కసారి ఆ టోపీ అక్కడ పెట్టి లోపలికి వస్తారా? ఆ నగల గురించి నిజం చెప్పబోతారా? రండి 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 రండి. ఇక్కడే ఉండు. ఏంటయ్యా, నన్ను ఉదికి గంజి పట్టి ఇస్త్రీ చేశారు. మీకేం పిచ్చెక్కిందా, దయ్యం పట్టిందా? నాకు కాదు పిచ్చి, నీకు పిచ్చి. అది మాయపిల్ల వస్తువులు మాయమైనంటే నమ్మేరా? 2 రోజులకు ఒకసారి రేవు పెట్టి ఉతికారు కదయ్యా నన్ను. నుంచి 2 రోజులకు ఒకసారి రేవు పెట్టి నేను ఒకసారి ఉతికి గంజి పెట్టి ఇస్త్రీ చేసి మాట్లాడతాం. రివెంజ్ ఫార్ములా సార్. వీళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు. అయితే వాళ్లతోనే చావు. రోజు ఉదికి గంజి పెట్టి ఇస్త్రీ చేసి మార్త పెడతారు.
చేయాల్సినంత తొందరగా జరిపించేయండి. ఆయన గుళ్ళు ఇంకా ఇక్కడ తగలంటారు. ఇట్లా వచ్చారు సంగతి చూడండి.
చేసుకో రాజు. వద్దు ఇంద్రజ, ఈ దుష్ట శక్తిని అంతం చేయడానికి దివ్య శక్తులతో పని లేదు. ఈ మానవ శక్తి చాలు. వెళ్ళిరా ఇంద్రజ. ఓ గైడ్గా ఎంతో మంది మనుషులకు అందాలు చూపించి ఆనందంగా వీడ్కోలు చెప్పేవాణ్ణి. కానీ దేవకన్యమైన నీకు మా లోకంలోని కష్టాలు, కన్నీళ్లు, మోసాలు, ద్వేషాలు, విధ్వంసాలు, వైషమ్యాలు చవి చూపించి కన్నీటితో వీడ్కోలిస్తున్నాను. స్నేహానికి వీడ్కోలు చెప్పడం ఆలస్యమైతే అక్కడ స్వర్గద్వారాలు మూసుకుపోతాయి. పౌర్ణమి ఘడియలు సమీపిస్తున్నాయి. వెళ్ళు మిత్రమా, తిరిగి రాని నేస్తమా, బయలుదేరు.